హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు మనం నేర్చుకునే అతి ముఖ్యమైన చాప్టర్ పేరేంటో చూసారా? అదే అయానిక్ ఈక్విలిబ్రియం. అవునా కదా? అయానిక్ ఈక్విలిబ్రియం అనేది స్టాయికియోమెట్రీ మీద గ్రిప్ ఉండి కొంత కెమికల్ ఈక్విలిబ్రియం బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ మీద అవగాహన ఉన్న విద్యార్థులకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎవరికైతే స్టాయికియోమెట్రీ అంటే దానిలో పర్టికులర్గా మొలారిటీ నార్మాలిటీ మీద గ్రిప్ లేదో మీరు ఇమ్మీడియట్లీ ఆ టాపిక్స్ చదివేసేయండి. దాంతోపాటు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే ఇక్కడ, అదేంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం సంబంధించిన ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవుతున్నాయో, ఏ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ అవుతున్నాయో అవన్నీ కూడా అయానిక్ ఈక్విలిబ్రియంకి వర్తిస్తాయి. ఎందుకంటే అయానిక్ ఈక్విలిబ్రియం అనేది ఎనీ ఈక్విలిబ్రియం దట్ ఈస్ ఇన్వాల్వింగ్ అట్లీస్ట్ వన్ అయాన్ అంతే. అట్లీస్ట్ ఒక అయాన్ ఉన్నట్టయితే, ఇప్పుడు సైనైడ్ అయాన్ అనేది వాటర్తో హైడ్రలైజ్ అయ్యి OH మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ మనకు సొల్యూషన్లో ఒకటి కంటే ఎక్కువ అయాన్స్ కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ ఒక అయాన్ కనిపించినా సరే దాన్నే మనం అయానిక్ ఈక్విలిబ్రియం అని అంటాం. సో ఇది అర్థమైన తర్వాత మనం దీని డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వీడియో పూర్తి వరకు చూడండి, మొత్తం కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోండి. ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే యాసిడ్స్ అండ్ బేసెస్. దీనిలో అర్హీనియస్ థియరీ అని, లౌరీ బ్రాన్స్టెడ్ థియరీ అని, లూయిస్ థియరీ అని మనం 3 థియరీస్ ప్రధానంగా నేర్చుకుంటాం. అర్హీనియస్ థియరీ ప్రకారం ప్రోటాన్ డోనార్ అంటే H+ని డొనేట్ చేసేది సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్, వీటన్నిటిని యాసిడ్స్ అని పిలుస్తారు. OH- డొనేట్ చేసినట్టయితే సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ లాంటివన్నీ కూడా బేసెస్ అని పిలుస్తారు. అదేవిధంగా లౌరీ బ్రాన్స్టెడ్ విషయానికి వస్తే యాసిడ్ అనేది H+ అయాన్స్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఇది H+ అయాన్ని పోగొట్టుకుంటుందో దాని కాంజుగేట్ బేస్ మీద మారిపోతుంది. ఈ హైడ్రోజన్ని ఈ బేస్ అనేది తీసుకుంది. ఇక్కడ మనం ఏం చేసాం, బేస్కి హైడ్రోజన్ ఇవ్వడం ద్వారా దాన్ని కూడా యాసిడ్లోకి మార్చేసాం. సో ఇక్కడ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్, బేస్ అండ్ కాంజుగేట్ యాసిడ్, యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్, బేస్ అండ్ కాంజుగేట్ యాసిడ్, ఈ రెండింటిని కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ అని పిలుస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా మీ యాసిడ్ ఒకవేళ స్ట్రాంగ్ అయినట్టయితే దాని కాంజుగేట్ బేస్ అనేది వీక్ అవుతుంది. ఇది వీక్ అయినట్టయితే దాని కాంజుగేట్ యాసిడ్ అనేది బేస్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇప్పుడు HCl మీ అందరికీ తెలిసిందే స్ట్రాంగ్ యాసిడ్, అప్పుడు క్లోరైడ్ మైనస్ ఏమవుతుంది, వీక్ బేస్ అవుతుంది. అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్ అనేది వీక్ యాసిడ్, అప్పుడు ఎసిటేట్ అయాన్ ఏమవుతుంది, స్ట్రాంగ్ బేస్ అవుతుంది. సో ది కాంజుగేట్ బేస్ ఆఫ్ ఎనీ స్ట్రాంగ్ యాసిడ్ ఈజ్ వీక్ ఆర్ వైస్ వర్సా. సేమ్ రూల్ ఈజ్ అప్లికబుల్ టు ది బేసెస్. తర్వాత ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది, లెవెలింగ్ ఎఫెక్ట్ అని. ఈ లెవెలింగ్ ఎఫెక్ట్ అనేది ప్రత్యేకంగా వాటర్ లేదా అమోనియాని సాల్వెంట్గా తీసుకున్నప్పుడు వాడతారు. దీని ప్రకారం ది అసిడిక్ స్ట్రెంగ్త్ ఏంటది, అసిడిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆల్ స్ట్రాంగ్ యాసిడ్స్ at an appropriate concentration is equal ఈ సాల్వెంట్స్లో. అంటే పర్క్లోరిక్ యాసిడ్ తీసుకున్నా, HBr తీసుకున్నా, HCl తీసుకున్నా, HNO3 తీసుకున్నా సేమ్ కాన్సన్ట్రేషన్, సపోజ్ C మోల్ పర్ లీటర్ తీసుకున్నట్టయితే వీటన్నిటి అసిడిక్ స్ట్రెంగ్త్ అనేది సేమ్ అని చెప్తారు. ఇది ఎట్లా సార్ అంటే, ఇక్కడ ఇవన్నీ నువ్వు తీసుకునే అన్నీ కూడా స్ట్రాంగ్ యాసిడ్సే. ఎప్పుడైతే స్ట్రాంగ్ యాసిడ్ ఏదైనా నీ ఇష్టం ఉన్నది తీసుకొని దాన్ని వాటర్తో ఈ రియాక్షన్ని పార్టిసిపేట్ చేస్తే, యాసిడ్ బేస్ రియాక్షన్ని, నీకు వచ్చేది A- అండ్ H3O+. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్. ఈ రెండింటి మధ్య జరిగే రియాక్షన్ అనేది చాలా మట్టుకి ముందుకు వెళ్ళిపోతుంది. అంటే ఈక్విలిబ్రియం ఈజ్ వెరీ మచ్ ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే రెండు స్ట్రాంగే కదా, రియాక్షన్ బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఎంతో కాన్సన్ట్రేషన్ తీసుకున్నాను, నేను C మోలార్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నట్టయితే ఈ ఈక్విలిబ్రియం అనేది ఆల్మోస్ట్ ముందుకు వెళ్ళిపోతుంది కనుక కంప్లీట్ డిసోసియేట్ అయిందంట. అంటే మనకు అక్కడ నుంచి వచ్చే H+ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది అన్నిటి నుంచి కూడా సేమ్ ఉంటుంది. ఏ యాసిడ్ తీసుకున్నా సరే
ఫర్ ది అప్రోప్రియేట్ కాన్సన్ట్రేషన్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అన్నిటి నుంచి ఒకటే వచ్చింది కనుక అన్ని యాసిడ్స్ ఒకేలా ప్రవర్తిస్తున్నాయి లేదా అసిడిక్ స్ట్రెంత్ ఆఫ్ ఆల్ దీస్ యాసిడ్స్ ఈజ్ సేమ్ అని చెప్తారు. లెవెలింగ్ ఎఫెక్ట్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, తర్వాత ఆస్వాల్డ్ డైల్యూషన్ లా చదవాలంటే మీరు నేర్చుకోవాల్సింది వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ డిసోసియేషన్ గురించి. మీ అందరికి తెలిసిందే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రేట్ కాన్స్టెంట్. అట్లే నేను వీక్ యాసిడ్ ఏదని తీసుకుంటాను. మీ అందరికీ సుపరిచితమైన ఎసిటిక్ యాసిడ్ని తీసుకొని దీన్ని వాటర్లో డిసోసియేట్ చేసినట్టయితే దీని ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ సి మోల్ పర్ లీటర్ అనుకున్నట్టయితే ఈక్విలిబ్రియం వచ్చేసరికి దీనిలోంచి ఆల్ఫా మోల్స్ డిసోసియేట్ అయినాయి. దాన్ని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాం. కెమికల్ ఈక్విలిబ్రియం వీడియో చూడండి, అక్కడ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ గురించి డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాస్తావో వీక్ యాసిడ్ కానీ వీక్ బేసిక్ కానీ దాన్ని KA లేదా KB అని పిలుస్తారు. అంటే వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్ అంటారు దాన్ని. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ నేను రాసినట్టయితే ఏమొస్తుంది? ప్రోడక్ట్ బై రియాక్టెంట్ కదా, సి ఆల్ఫా బై సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. సో క్యాన్సిల్ చేసినట్టయితే సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. ఇక్కడ ఆల్ఫా అనేది ఒకటితో పోల్చినప్పుడు చాలా తక్కువ ఉంటుంది మామూలుగా అయితే. దేర్ఫోర్ నేను దీన్ని సి ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు KA అని రాస్తాను, లేదా ఆల్ఫా ఈక్వల్ టు √KA బై సి అవుతుంది. సో దీన్నే ఈక్వేషన్ ఫర్ వీక్ యాసిడ్ డిసోసియేషన్ ఆర్ వీక్ బేస్ డిసోసియేషన్ అంటారు. ఇక్కడ ఆల్ఫా అనేది వేటి మీద డిపెండ్ అవుతుందో చూడండి. ఆల్ఫా ఇంక్రీజెస్ విత్ K అండ్ K is directly proportional to temperature. Therefore ఆల్ఫా ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ పెంచినట్టయితే KV పెరుగుద్ది, డిసోసియేషన్ కూడా పెరుగుద్ది. నెంబర్ 2 ఆల్ఫా ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కదా, డినామినేటర్లో ఉందిగా కాన్సన్ట్రేషన్. అంటే ఆల్ఫా ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ డైల్యూషన్. ఆల్రైట్. సో ఆల్ఫా అనేది ప్రధానంగా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది టెంపరేచర్ పెంచితే పెరుగుద్ది, అదేవిధంగా కాన్సన్ట్రేషన్ తగ్గించినా అంటే వాటర్ యాడ్ చేసినా కూడా పెరుగుద్ది. ఇక్కడ మనకు రెండు వీక్ యాసిడ్స్ ఒక సొల్యూషన్లో ఇచ్చినట్టయితే రిలేటివ్ స్ట్రెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే రెండింటి కాన్సన్ట్రేషన్ సేమ్ అయినప్పుడు ఆల్ఫా 1 బై ఆల్ఫా 2 తీస్తే సరిపోతుంది. ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు K కదా నాన్న, √KA1 బై KA2 చేస్తే సరిపోతుంది. ఈ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం pH చదువుకునే ముందు సెల్ఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ తెలుసుకోవాలి. వాటర్ అనేది తన స్వపక్షంలో అంటే ఇంకొక వాటర్ మాలిక్యూల్ ఉన్నప్పుడు డిసోసియేట్ అయ్యి H3O+ అండ్ OH- ఇస్తుంది. అదేవిధంగా అమోనియా కూడా సెల్ఫ్ డిసోసియేషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్నే మనం KW వాటర్ డిసోసియేషన్ కాన్స్టెంట్, ఆటోప్రోటాలిస్ కాన్స్టెంట్ ఏ పేరుతో అయినా పిలవచ్చు. సో KWని మనం ఈ విధంగా రాస్తాం. ఇక్కడ KW అనేది గుర్తుపెట్టుకోవాలన్నా ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. ఈక్విలిబ్రియంలో ఉన్న ఈ ఈక్వేషన్ని వాడి మనం ఎంత టెంపరేచర్ దగ్గరైనా సరే K వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా ఇది టెంపరేచర్తో పాటు పెరుగుతుంది, ఎందుకంటే ఇది ఎండోథర్మిక్ రియాక్షన్ కదా డిసోసియేషన్ అనేది. సో ఇది పాజిటివ్, టెంపరేచర్ పెంచాం కదా, ఇది కూడా పాజిటివే. సో రెండు పాజిటివ్ల ప్రోడక్ట్ కూడా పాజిటివే కనుక మ్యాథమెటికల్లీ K2 > K1 అంటాం. అంటే K వాల్యూ అనేది టెంపరేచర్తో పాటు పెరిగింది. దీని మీద కూడా ఒకసారి క్వశ్చన్ వచ్చింది, జాగ్రత్త. సో pH మీద క్వశ్చన్ రాకుండా అయితే పేపర్ ఉండదు కదా JW. దానిలో ఏం వెరైటీస్ మీద వస్తుందో తెలుసుకోండి. pH అంటే మన అందరికి తెలిసిందే. pH స్కేల్ అనేది 0 నుంచి 7 వరకు ఉన్నట్టయితే యాసిడ్ అని, 7 ఉంటే న్యూట్రల్ అని, అబోవ్ 7 ఉన్నట్టయితే బేస్ అని పిలుస్తారు, మీ అందరికి తెలిసిందే. 14 వరకు ఎందుకు తీసుకుంటారంటే pKW అనేది 25 degrees Celsius దగ్గర మైనస్లో KW ఎంత 14, అందుకే స్కేల్ అనేది 14 వరకు ఉంది.
హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నట్టయితే సమానంగా ఉంటుంది కదా న్యూట్రల్ సొల్యూషన్లో. ఈక్వల్ టు ఎంత, 10⁻⁻7. ఎందుకు, ఇది ఇంటూ ఇది 10⁻14 కదా, అవునా? అప్పుడు దీనికి నెగిటివ్ లాగా అప్లై చేసినట్టయితే ఎంత వచ్చింది మనకి, pH ఈక్వల్ టు POH ఈక్వల్ టు 7 వస్తుంది. అందుకే న్యూట్రల్ సొల్యూషన్కి మనం pH వాల్యూని 7గా ఫిక్స్ చేసాం. సో దీనిలో ఏం క్వశ్చన్స్ వస్తాయా అంటే, ఒకటేమో స్ట్రాంగ్ యాసిడ్ రావచ్చు. స్ట్రాంగ్ యాసిడ్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు pH అనేది నెగిటివ్ లాగ్ ఆఫ్ నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ తీసుకోండి, మొలారిటీ కాదు. లేదా బేసిసిటీ, యాసిడ్ సంబంధించిన బేసిసిటీ ఇంటూ మొలారిటీ తీసుకోండి. అంటే ఇప్పుడు నా దగ్గర సపోజ్ 10⁻⁻2 మోలార్ HCl ఉన్నట్టయితే, లేదా H2SO4 ఉందనుకుంటాను నేను. సో pH ఫైండ్ అవుట్ చేయమని అడిగినట్టయితే మైనస్ లాగ్ బేసిసిటీ, నార్మాలిటీ తీసుకోవాలి ఇక్కడ మనం, అంటే 2 మైనస్ లాగ్ 2 అంటే 1.7 దాని ఆన్సర్. అంతేనా? ఇదే విధంగా మనకు వచ్చే క్వశ్చన్స్ అనేవి pH మీద మిక్చర్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్స్, అవునా, లేదా స్ట్రాంగ్ బేసెస్ మీద రావచ్చు. అప్పుడు మీరు నార్మాలిటీ తీసుకోవాలి. మీకు తెలిసిన ఫార్ములా అనేది రెండు ఒకటే రకమైన సబ్స్టెన్సెస్ మిక్స్ చేసినప్పుడు ఇది వాడండి, అంతేనా? అదేవిధంగా మనకి మిక్చర్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్ వచ్చినట్టయితే ఇవి రియాక్ట్ అవుతాయి కదా, మోల్స్ తగ్గిపోతాయి కదా. ఇక్కడ మీరు వాడాల్సిన ఫార్ములా ఏంటి, ఏదైతే ఎక్కువ ఉందో మాడ్యులస్ అని రాస్తాను నేను, మోడ్ ఆఫ్. సో ఈ ఫార్ములా వాడండి. ఆల్రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.1 మోలార్ H2SO4 10 ml ప్లస్ 0.1 మోలార్ HNO3 20 ml కలిపితే దాని pH ఎంత అని అడిగినట్టయితే దీని నార్మాలిటీ తీసుకోవాలి, మొలారిటీ ఇంటూ బేసిసిటీ అంటే ఎంత, 0.2 ఇంటూ 10 N1 B1 ప్లస్ దీని మొలారిటీ 0.1 ఇంటూ దీని బేసిసిటీ 1 కదా, 20 బై టోటల్ వాల్యూమ్. దీనికి నెగిటివ్ లాగా అప్లై చేయండి, అంతే. ఇక్కడైతేనేమో మైనస్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ H2SO4 ప్లస్ NaOH కలిపాను నేను, 0.1 మోలార్ 20 ml, ఇది 0.1 మోలార్ 20 ml అన్నప్పుడు నార్మాలిటీ తీసుకోవాలి, మొలారిటీ కాదు. అంటే ఏంటి, 0.2 అవుతుంది, అది 0.1 మొలారిటీ కదా, 0.2 నార్మాలిటీ. ఎందుకు, సల్ఫ్యూరిక్ యాసిడ్ బేసిసిటీ 2 కదా, ఇంటూ 20 మైనస్ 0.1 ఇంటూ 20 బై 40. ఇది యాసిడ్ మిగిలిపోయింది. ఏది మిగులుతుంది, ఇక్కడ యాసిడ్ మిగిలితే H+ అని రాయండి, బేస్ మిగిలినట్టయితే OH- రాయండి, అంటే POH ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఆ తర్వాత మీకు నార్మల్గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తారు, ట్రిక్ ఇది. HCl అండ్ ఎస్టిక్ యాసిడ్ ఇస్తారు. HCl అండ్ ఎస్టిక్ యాసిడ్ ఇచ్చినట్టయితే ఇప్పుడు సపోజ్ దీని ఏదో 0.1 మొలారిటీ, దీని ఏదో 0.01 మొలారిటీ ఏదో ఇస్తారు తెలివిగా. ఇక్కడ ఇచ్చినట్టయితే మీరు గుర్తుపెట్టుకున్నానా, కామన్ అయాన్ ఎఫెక్ట్ ప్రకారం స్ట్రాంగ్ అనేది వీక్ని సప్రెస్ చేస్తుంది. సో దీని నుంచి వచ్చే H+ అయాన్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో నేను డైరెక్ట్ ఇక్కడ దీన్ని తీసేసి ఆన్సర్ రాసుకోవచ్చు, అంతేగాని మొత్తం వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ వీక్ చేయాలంటే ఏం చేస్తాం, మనం ఇంతకుముందే చేస్తాం కదా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఫర్ వీక్ యాసిడ్ ఏమొచ్చింది మనకి, C కదా, C ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది మనకి, Ka/C కదా, అంటే √Ka ఇంటూ C కదా. సో pH ఫైండ్ అవుట్ చేయమన్నట్టయితే ఏం చేస్తాను, నెగిటివ్ లాగ్ ఆఫ్ Ka ఇంటూ C రాస్తాం, అంటే ఏమొస్తుంది నీకు, -1/2 లాగ్ Ka ఇంటూ C అని రాస్తాం, అవునా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.1 మోలార్ ఫార్మిక్ యాసిడ్ ఉంది, దానికి Ka ఇచ్చారు, దానిలో సబ్స్టిట్యూట్ చేయడానికి -1/2 లాగ్ Ka ఇంటూ కాన్సన్ట్రేషన్.
అంటే ఎంత అవుతుంది? 5/2 అవుతుంది. అంతేనా? క్యాలిక్యులేషన్స్ ఏమైనా మిస్టేక్ జరిగితే చూడండి. ఓకే, నెక్స్ట్ సాల్ట్ హైడ్రైసిస్ మీద ఏంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సాల్ట్ అంటే ఏంటి, దాని హైడ్రైస్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సాల్ట్స్ అనేవి 4 రకాలు: స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్ వీక్ బేస్. అంటే ఇక్కడ NaOH ప్లస్ HCl తీసుకోవచ్చు, CH3COOH ప్లస్ NaOH తీసుకోవచ్చు, అమ్మోనియా అండ్ HCl తీసుకోవచ్చు, ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ అండ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ తీసుకోవచ్చు. ఇట్లా 4 రకాల సాల్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని వాటర్లో కరిగియాలి. ఆ తర్వాత ఇందులో ఏదైనా అయాన్ వాటర్తో రియాక్ట్ అవుతుందా లేదో చూసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను. ది అయాన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ బేస్, దీన్ని ఏమన్నారు మనం, కాంజుగేట్ అయాన్ అన్నారు. కాంజుగేట్ అయాన్ ఆఫ్ స్ట్రాంగ్ యాసిడ్ ఆర్ స్ట్రాంగ్ బేస్ ఈజ్ వీక్, హెన్స్ ఇట్ డు నాట్ హైడ్రలైజ్ అనాలి. అది హైడ్రలైసిస్లో పార్టిసిపేట్ చేయదు, వీక్ కదా. సో ఇక్కడ Na+ అనేది NaOH కాంజుగేట్ యాసిడ్, సో ఇది వీక్ కనుక హైడ్రలైసిస్ కాదు. ఇది HCl యొక్క కాంజుగేట్ బేస్, ఇది వీకే, ఎందుకు HCl స్ట్రాంగ్ యాసిడ్ కదా. ఈ రెండు కూడా హైడ్రలైసిస్లో పార్టిసిపేట్ చేయవు కనుక సొల్యూషన్ న్యూట్రల్గానే ఉంటుంది. ఓకే, తర్వాత ఎసిటేట్ అయాన్ కాంజుగేట్ యాసిడ్ ఏంటి, CH3COOH అంటే వీక్ యాసిడ్. అంటే ఇది ఏమవుతుంది, స్ట్రాంగ్ బేస్ అవుతుంది. దీని కాంజుగేట్ బేస్ ఏంటి, స్ట్రాంగ్, అంటే ఇది ఏమవుతుంది, వీక్ యాసిడ్ అవుతుంది. సో వీక్ ఎప్పుడు హైడ్రలైజ్లో పార్టిసిపేట్ చేయదు, ఇది మాత్రమే చేస్తుంది. అంటే ఇది వాటర్తో రియాక్ట్ అయ్యే తత్వం ఉన్నది అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది నీకు, CH3COOH ప్లస్ OH మైనస్, అంటే OH మైనస్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కనుక pH అనేది >7 అవుతుంది. అందుకే వీటిని ఆల్కలైన్ సాల్ట్స్ ఆర్ బేసిక్ సాల్ట్స్ అని పిలుస్తారు. ఆ తర్వాత అమ్మోనియం అయాన్కి సంబంధించిన కాంజుగేట్ బేస్ వీక్, అంటే ఇది స్ట్రాంగ్ యాసిడ్ అవుతుంది. Cl- సంబంధించిన కాంజుగేట్ యాసిడ్ స్ట్రాంగ్ కనుక ఇది వీక్ అవుతుంది. వీక్ ఎప్పుడు కూడా హైడ్రలైజ్ కాదు, ఓన్లీ స్ట్రాంగ్ మాత్రమే హైడ్రలైజ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, దీనికి కావాల్సిన OH మైనస్ ఇచ్చేస్తే H+ మిగిలిపోయింది, అంటే pH అనేది <7. అందుకే ఈ సాల్ట్స్ అన్నిటిని యాసిడిక్ సాల్ట్స్ అని పిలుస్తారు. ఓకే, ఇక్కడ ఈ రెండు కూడా, ఎందుకంటే ఇది కాంజుగేట్ యాసిడ్ వీకే, దీని కాంజుగేట్ బేస్ కూడా వీకే, అప్పుడు ఈ రెండు కూడా వాటర్తో రియాక్ట్ అవుతాయి. అప్పుడు మనకు ప్రొడ్యూస్ అయ్యేటి ఏంటి, H+ అయాన్ రావట్లేదు, OH- అయాన్ రావట్లేదు. సో ఆల్మోస్ట్ pH అనేది ఇక్కడ కూడా 7గానే ఉంటుంది. దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద కూడా మనం ఫర్దర్గా వీడియోలు చేద్దాం. ఇది ఒక బ్రీఫింగ్ కనుక, సో ట్రై టు అండర్స్టాండ్, రైట్. ఇప్పుడు బఫర్ సొల్యూషన్ అంటే ఏంటి, బఫర్ అనేది ఏంటి మీ అందరికీ తెలిసిందే. ఈజ్ ఏ సొల్యూషన్ దట్ రెసిస్ట్ చేంజ్ ఆఫ్ pH, అంటే pH అనేది చేంజ్ కాకుండా రెసిస్ట్ చేసే సొల్యూషన్. ఇప్పుడు మనం బాడీలో బఫర్ ఉండబట్టే మనం యాసిడిక్ లేదా ఆల్కలైన్ పదార్థాలు తిన్నా కూడా pH అనేది మారట్లేదు. రెసిస్ట్ ది చేంజ్ ఇన్ pH వెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ H+ ఆర్ OH- ఈజ్ యాడెడ్. తక్కువ అమౌంట్ ఆఫ్ యాసిడ్ లేదా బేస్ యాడ్ చేసినప్పుడు, ఎక్కువ యాడ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ pH రెసిస్ట్ కాదు. సో దీన్ని 3 కేటగిరీల కింద విభజిస్తారు. ఒకటేమో యాసిడిక్ బఫర్ అని, బేసిక్ బఫర్ అని, న్యూట్రల్ బఫర్ అని 3 కేటగిరీస్ కింద విభజిస్తారు. యాసిడిక్ బఫర్ అంటే మిక్చర్ ఆఫ్
సొల్యూషన్ ఆఫ్ అ వీక్ యాసిడ్ అండ్ సాల్ట్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు మన బాడీలో ఉన్నది ఇది. బేసిక్ బఫర్ అంటే వీక్ బేస్ అండ్ ఇట్ సాల్ట్ విత్ ఏ స్ట్రాంగ్ యాసిడ్. న్యూట్రల్ బఫర్ అంటే జస్ట్ సాల్ట్ ఆఫ్ వీక్ యాసిడ్ అండ్ వీక్ బేస్. ఇది ఎట్లా పనిచేస్తుంది? మనం ఎప్పుడైతే H+ బయట నుంచి చేస్తామో ఈ అయాన్స్ తీసుకుంటాయి, OH- యాడ్ చేస్తే ఈ అయాన్స్ తీసుకుంటాయి, అంతే. H+ ఈజ్ టేకెన్ అప్ బై దీస్ అయాన్స్, ఎసిటేట్ అయాన్స్. OH- ఈజ్ టేకెన్ అప్ బై H+ అయాన్స్. ఈ విధంగా వేసిన H+ వేసినట్టే మాయమైపోతూ ఉంటుంది. అందుకే pH అనేది మారట్లేదు. రైట్, ఫాలో అవుతున్నారు కదా? సో ఇక్కడ దీనికి సంబంధించిన pH ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన డిరైవేషన్ మళ్ళీ మనం చేద్దాం. ఇది మొత్తం కాంప్రహెన్సివ్ రివిజన్ కనుక మనకి టైం లేదు. సో బేసిక్ బఫర్కి అయితే హెండర్సన్ ఈక్వేషన్ అంటారు దీన్ని. హెండర్సన్ హ్యాసెల్ బ్యాష్ అంటారు యాక్చువల్గా. సాల్ట్ బై వీక్ బేస్ రాయాలి. దీనిదైతే ఈ ఫార్ములా కూడా మళ్ళీ మనం టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా డిరైవ్ చేద్దాం. సో బఫర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ వాడి వాటి pHని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇండికేటర్స్ అంటే ఏంటి? తర్వాత టాపిక్ వచ్చేసి ఏంటది? ఇండికేటర్స్. ఇండికేటర్స్ అంటే ఏంటి మీ అందరికీ తెలిసింది. ఇండికేటర్ ఈజ్ ది ఆర్గానిక్ యాసిడ్ ఆర్ బేస్ విచ్ విల్ చేంజ్ ది కలర్ వెన్ ది ఎండ్ పాయింట్ బిట్వీన్ ద టైట్రేషన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ ఈజ్ అరైవ్డ్. యాసిడ్ బేస్ మధ్య రియాక్షన్ జరిగి ఎండ్ పాయింట్ వచ్చినప్పుడు ఇండికేటర్ కలర్ మారిపోద్ది. మనం కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్న దాన్ని టైట్రెంట్ అంటారు, బ్యూరెట్లో తీసుకున్న దాన్ని టైటర్ అంటారు. నువ్వు ఏదైనా ఇండికేటర్ తీసుకున్నప్పుడు ఏం కలర్ చేంజ్ వస్తుందో తెలియాలి నీకు. సపోజ్ నేను టైట్రెంట్ యాసిడ్ తీసుకొని ఫినాఫ్థలిన్ వేస్తాను. ఫినాఫ్థలిన్ కూడా యాసిడే. యాసిడ్తో రియాక్ట్ అవ్వదు కనుక అది కలర్లెస్గానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు బేస్ వేస్తావో ఇది కలర్లెస్ నుంచి పింక్లోకి మారిపోతుంది. ఎందుకంటే అసిడిక్ ఫామ్ నుంచి బేసిక్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. అదే నువ్వు బేస్ తీసుకొని దానికి యాసిడ్ బ్యూరేట్ నుంచి చేసావనుకో పింక్ టు కలర్లెస్ అవుతుంది. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ తీసుకొని ఎప్పుడైతే నువ్వు యాసిడ్ టైట్రెంట్గా తీసుకుంటావో ఇమ్మీడియట్లీ అది రెడ్ కలర్లోకి మారిపోతుంది, రెడ్ టు ఎల్లో. ఇది కలర్ చేంజ్ వెన్ యూఆర్ గ్రాడ్యువల్లీ యాడింగ్ బేస్ యాజ్ టైటర్. అదే బేస్కి నువ్వు బేస్ యాడ్ చేసావంటే దాని నేటివ్ కలర్ ఎల్లో ఉంటుంది, కానీ యాసిడ్ ఎప్పుడైతే యాడ్ చేసుకుంటూ పోతున్నామో దాని కలర్ అనేది రెడ్గా మారుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మిథైల్ ఆరెంజ్ ఇన్ యాసిడ్ ఈజ్ రెడ్. దీనికి సంబంధించిన ఈక్వేషన్ కూడా సేమ్ ఇప్పుడు మీరు చూసిన బఫర్ ఈక్వేషన్ లానే ఉంటుంది. యాసిడ్ ఇండికేటర్ అయితే ఇది, ఫినాఫ్థలిన్కి అయితే ఈ ఈక్వేషన్, మిథైల్ ఆరెంజ్కి అయితే ఇది. pKa ఆర్ pKb వాల్యూస్ ఇస్తారు. సిమిలర్ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్స్ వాడి క్వశ్చన్ సాల్వ్ చేయండి మీరు. ఓకేనా? తర్వాత టైట్రేషన్ కర్వ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. టైట్రేషన్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ మధ్య జరిగింది అనుకోండి. నువ్వు NaOH అంటే కోనికల్ ఫ్లాస్క్లో HCl తీసుకున్నావు, దీనికి NaOH చేసుకుంటూ పోతున్నావు. బేస్ వేస్తున్నావు కనుక pH క్రమంగా పెరిగి ఎండ్ పాయింట్ వచ్చిన తర్వాత 7 దగ్గర ఆగిపోయి ఆ తర్వాత బేస్ వేసిన కొద్దీ మళ్ళీ పెరిగింది కదా. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు వీక్ యాసిడ్ అంటే ఎస్టిక్ యాసిడ్కి NaOH చేసుకుంటూ పోతావు ముందు pH పెరిగి ఆ తర్వాత కాసేపు కన్సిస్టెంట్గా ఉంది, ఇది pH మారలేదు ఇది కదా. pH ఎందుకు మారలేదు అంటే ఇక్కడ బఫర్ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. బికాస్ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కానీ వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది అన్న బఫర్ ఫామ్ అయినప్పుడు pH అనేది కాసేపు కాన్స్టెంట్గా ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దానికి సంబంధించిన టైట్రేషన్ కర్వ్స్. అండ్ లాస్ట్లీ సాల్యుబిలిటీ అనేది దేనికి అప్లికేబుల్? ఇది ఇన్సాల్యుబుల్ సాల్ట్స్కి అప్లికేబుల్, లేదా స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్. ఏంటవి? AgCl, CaF2, Ag2CrO4, బేరియం సల్ఫేట్ లాంటి సాల్ట్స్కి ఈ సాల్యుబిలిటీ లేదా సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా సాల్ట్ తీసుకో, ఇది నీళ్ళలో కరగదు అనుకున్నాం.
దీని సాల్యుబిలిటీ మనం ఎస్ మోల్ పర్ లీటర్ అనుకుంటే ఇది ఎక్స్ఎస్ వస్తుంది, ఎందుకంటే 1 మోల్ నుంచి ఎక్స్ మోల్స్ వచ్చింది. ఇది వైఎస్ వస్తుంది. సో దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని కేఎస్పి అంటారు. సో కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా, సో నీకు ఏ సాల్ట్ ఇచ్చినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు CaF2 ఇచ్చారనుకో, x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, కేఎస్పి ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 పవర్ 1 2 పవర్ 2 అంటే 4 ఇంటూ ఎస్ పవర్ 1 ప్లస్ 2. సో ఎస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని మీద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి జీడబ్ల్యూలో అడుగుతున్నారు. ఆల్రైట్, సో కొన్ని క్వశ్చన్ చూద్దాం. ఈ రియాక్షన్లో ఏవి స్ట్రాంగ్ టూ బ్రాన్స్టెడ్ బేసెస్ అన్నాం. బేస్ ఇస్ సంథింగ్ దట్ టేక్స్ ఎ ప్రోటాన్. సో ప్రోటాన్ ఏది తీసుకుంది, ఇప్పుడు ఇది ఇచ్చింది, ఇది యాసిడ్, ఇది ప్రోటాన్ పోగొట్టుకుంటూ వచ్చేది బేస్. సో A1 అండ్ B1 అనేవి కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్స్ కదా. సో ఇదొకటి బేస్ వచ్చింది, ఇది ప్రోటాన్ తీసుకుంది, ఇక్కడ నుంచి బేస్ తీసుకుంది కానీ ఇది ఫామ్ అయింది యాసిడ్. సో A2 B2 అనేది కూడా కాంజుగేట్ యాసిడ్ బేస్ పేర్. సో PO4 -3 అండ్ C2O4 -2 ఇస్ ది రైట్ ఆన్సర్. బేసెస్ ఏవి అని అడుగుతున్నారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. హౌ మెనీ మోల్ ఆఫ్ NaOH must be removed from 1 liter of aqueous solution to change the pH from 12 to 11. ముందు pH ఎంత ఉంది, అక్కడ 12 ఉంది, అంటే pOH ఎంత. NaOH గురించి మాట్లాడుతున్నాడు కనుక pOHలోకి మార్చాలి. pH ప్లస్ pOH 14 కనుక pH 12 అయితే pOH 2 అవుతుంది. సో pOH అంటే ఏంటి, నెగిటివ్ లాగ్ ఆఫ్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ గివెన్ యాజ్ 2. సో OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఎంత, 10⁻⁻². అవునా. ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇచ్చారు, దీనికి 1 లీటర్ ఉంది. వాల్యూమ్ ఎంత, 1 లీటర్. సో ఇది మొలారిటీ, ఇది వాల్యూమ్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ NaOH is molarity, because molarity is number of moles by volume. So number of moles equal to molarity into volume. Molarity into volume. ఎన్ని మోల్స్, అవునా, ఎన్ని మోల్స్ అనేది అక్కడ NaOH ఉంది. సపోజ్ X moles ఆఫ్ NaOHని తీసేద్దాం. దేర్ఫోర్ NaOH మిగిలిపోయిన మోల్స్ ఎన్ని అవుతాయి, ఇన్ని 10⁻⁻² ఉన్నాయి. X తీసేసాం మనం, తీసేస్తే దాని pH 11 అయింది. సో నా న్యూ pH ఈక్వల్ టు 11, అంటే pOH ఎంత, 3, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ ఎంత, 10⁻⁻3. వాల్యూమ్ 1 లీటర్ కనుక నెంబర్ ఆఫ్ మోల్స్ కొత్త ఎన్ని వచ్చినాయి మనకి, అవునా. దేర్ఫోర్ ఏమని రాస్తాం మనం, 10⁻⁻²లోంచి X తీసేస్తే 10⁻⁻3 వచ్చింది. సో యూ హ్యావ్ టు గెట్ ది వాల్యూ ఆఫ్ X విచ్ ఈస్ 0.009 వస్తుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి మీరు. అదేవిధంగా రేషియో ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఈస్ గివెన్, అవునా. కాన్స్టెంట్స్ ఆఫ్ 2 వీక్ యాసిడ్స్ మిక్చర్ తీసుకున్నాం. సో Ka1/Ka2 is given as 4. Dissociation constant. At what molar concentration ratio the two acids have the same pH in 2 separate solutions? Okay na? A concentration దగ్గర let that concentration equal to C అనుకోండి. Okay, 2 acids have the same pH in separate solutions. Okay, సో K ఈక్వల్ టు ఫార్ములా మన అందరికి తెలిసిందే, α1 ఈక్వల్ టు √Ka1/C, α2 ఈక్వల్ టు √Ka2/C. కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఫార్ములా మీ అందరికి తెలిసిందే, C ఇంటూ ఆల్ఫా కదా. దేర్ఫోర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఈక్వల్ టు √Ka1, అవునా. ఏమొస్తుంది ఇక్కడ, C ఇంటూ ఇది పెడితే ఇంటూ C, అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఇక్కడ నుంచి కూడా ఏమొస్తుందో చూసుకోండి, √Ka2 ఇంటూ C. ఎట్ వాట్ కాన్సన్ట్రేషన్ 2 acids will have the
సేమ్ pH అని చెప్తున్నారు అండ్ యూ నో ద రిలేషన్షిప్ Ka1 ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ Ka2. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఇది. తర్వాత బఫర్ మీద క్వశ్చన్ ఉన్నట్టుంది ఇది. ఎట్లా, ఫార్మిక్ యాసిడ్ని KOH యాడ్ చేసినప్పుడు పొటాషియం ఫార్మేట్ అండ్ వాటర్ వస్తాయి. ఎప్పుడు కానీ సొల్యూషన్ కలిపినప్పుడు మోల్స్లోకి మార్చండి. దీన్ని 0.5 × 40 మిల్లీ మోల్స్ రాస్తాను. మొలారిటీ ఇన్ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్. 0.2 × 50. సో ఇవన్నీ మిల్లీ మోల్స్ చూసుకోండి. ఇది 2, ఇది 1. అంటే ఇది కంప్లీట్ అయిపోయి ఇది మిగిలిపోయింది 1:1 రేషియో. అంటే ఇది కూడా 1 వచ్చింది. సో టోటల్ వాల్యూమ్ ఎంత వచ్చింది, 90 ml వచ్చింది. సో ఇది న్యూ కాన్సన్ట్రేషన్ ఇది. సో ఈ కాంబినేషన్నే యాసిడిక్ బఫర్ అంటాం. ఎందుకు, యాసిడ్ అండ్ సాల్ట్ మిగిలినాయి కనుక. దీని pKa రాసుకోండి, 4.74 వస్తుంది మీకు, ప్లస్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇది. అంతే, డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. ఓకే, సో ఇదంతా మిగిలింది. ఇది మనం ఏదో తప్పు చేసాం ఇక్కడ, 2 కదా. 0.5 × 40, ఇది 0.2 × 50, ఇది 1, ఇది 2. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. 2లోంచి 1 పోతే 1 మిగిలింది, ఇది 1 వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నెగిటివ్ లాగ్ ఆఫ్ ఇది 10⁻⁻⁴ ఉంది ఇది. ఓకే, ఇది 3.74 వస్తుంది. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోయింది కనుక ఆన్సర్ షుడ్ బి 3.74. సో ఈ విధంగా ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో వాటిని కొంచెం చూసి, టైట్రేషన్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి. ఓకే, సో ఆయనకి ఇప్పుడు ఎంజాయ్ చేసి ఉంటారు కదా. నెక్స్ట్ చాప్టర్తో మనం మళ్ళీ కలుద్దాం. సీ యూ దెన్. దట్స్ ఇట్.